పవర్ కనుక మీరు చూసినట్లయితే 0.2729 వరకు అయితే గైస్ మనకి 30-35 దాకా రీచ్ అవుతుంది. దీనిపైన ఇంకా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఇంకా ఫాస్ట్గా తిరిగేటట్టు చేద్దాం. ఆ తర్వాత ఈ 5 వోల్ట్ DC బల్బ్సే కాదు, మన దగ్గర ఈ 9 వోల్ట్ బల్బ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఒక 3-4 వర్క్ అయ్యే విధంగా అయితే మనం నెక్స్ట్ టైం సెటప్ అయితే చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీకు అందరికీ తెలిసిందే, ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మలన సాగర్ వాటర్ అయినా కానీ మేము వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేస్తాము. ఇప్పటికీ మేము 3 సార్లు ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసినాం అండ్ 3 సార్లు కూడా ఫెయిల్ అయితే కావడం జరిగింది. కొంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలిగినాం మేము ఈ వాటర్ ఫ్లోని యూజ్ చేసి. కాకపోతే మేము హై స్పీడ్ ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేయలేకపోయినాం, ఫెయిల్ అయిపోయినాం ఆ ప్రాజెక్ట్లో. సో మళ్ళీ వాటర్ అయితే పోతున్నాయి కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మా దగ్గర ఉన్న ఈ DC మోటార్ని యూజ్ చేసి మేము ఈ వాటర్ని యూజ్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని అయితే తయారు చేయబోతున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వాటర్ అయితే పోతున్నాయి మంచిగానే, కాకపోతే ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయితే లేదు. మనం దీన్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ని తయారు చేయాలంటే ఫస్ట్ మన గ్యారేజ్లో ప్రాజెక్ట్ని మొత్తం రెడీ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఫ్లో కూడా తక్కువనే ఉంది. ఎక్కడైతే మనకు వాటర్ రిలీజ్ అయితే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అక్కడికి ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మనం టెస్టింగ్ అయితే చేద్దాము. ఫస్ట్ మన ప్రాజెక్ట్ని తయారు చేసుకోవడానికి గ్యారేజ్ అయితే వెళ్దాం. చలో లెట్స్ గో. పోయినసారి మనం తయారు చేసిన ప్రాజెక్ట్లో మనకు మెయిన్ ఇబ్బంది పెట్టింది ఏంటిదంటే చైన్ అయితే పడిపోవడం జరిగింది. ఈసారి మీరు చూసినట్లయితే మనం ఇంత పెద్ద రిమ్ని అయితే యూజ్ చేస్తున్నాము. దీనికి ఏదైతే ఇది ఉందో మనం వెల్డింగ్ కొట్టింది, దీన్ని కన్సిడర్ చేస్తలేము. మనం పెద్ద హబ్ని అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే చేసుకుంటున్నాం. ఈ చక్రాన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో దీని నుంచి మనకు మోటార్కి అయితే పవర్ వస్తుంది. ఇది వాటర్ని యూజ్ చేసుకొని వీళ్ళు తిరిగే కొద్దీ మనకు మోటార్ వస్తుంది, తిరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చక్రానికి ఏవైతే టైర్ ట్యూబ్ ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో నుంచి ఈ ఏదైతే మనకు ఫిక్స్ చేసే ఉందో దీన్ని తీసుకొని దీన్ని ఫిక్స్ చేసుకుందాం. మన చక్రం అయితే గాయస్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ టైర్ ట్యూబ్తో పని లేదు, ఓన్లీ మనకు కావాల్సిందల్లా ఈ రీమ్ ఒకటి. రీమ్ బెడ్ ఉన్నదిరా, బెడ్ లేదు కదా, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది ఒక్కటే మనకు కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక 90% మెయిన్ పాత్ర పోషించేది ఏంటి అంటే ఈ చక్రం దీని మీద ఎంత పర్ఫెక్ట్గా వెల్డింగ్ అవుతుందో అప్పుడే మనకు ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ కావడం జరుగుతుంది. మంచిగా చుట్టూ ఒలుసుకొని ఆ తర్వాత దీని అయితే మనం వెల్డింగ్ చేసుకోవాలి. ఊకే చైన్ వాడు పెట్టింది అనుకోండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కానీ కాదు. మొత్తం తయారు చేసినంత మళ్ళీ మళ్ళీ వెల్డింగ్ కొట్టి అంతా కథ ఉంటుంది ఇక. సో అందుకోసం ఫస్ట్ మంచిగా ఒలుసుకొని వెల్డింగ్ చేసుకోవాలి. చక్రం వాటర్లో తిరిగే కొద్దీ దానికి పుష్ రావాలి కాబట్టి పుష్ కోసం పోయినసారి పెద్ద పైపులు యూజ్ చేసినాము. సో అది వర్కౌట్ అయితే కాలేదు. ఈసారి చిన్న పైపులను యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం, దానికి కావాల్సిన ముక్కలు లెక్క. చక్రం వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి హబ్ అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి వాటర్తో పుష్ గురించి నేను వేస్తున్నా అని చెప్పినా కదా, రూల్ కొడదాం వీటికి. సో ఇవే మనకు వాటర్తో ప్రెషర్ వల్ల తిరుగుతాయి, దానివల్ల ఇది తిరుగుతాయి, దీంతో మోటార్ తిరుగుతాయి, మోటార్తో కరెంట్ వస్తుంది. గట్టిగానే ఉంది కానీ పోయినసారి మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఇవి వాటర్ ప్రెషర్ వల్ల సైడ్ తిరిగినాయి ఇట్లా. సో అట్లా తిరగకుండా ఈసారి ఇంకో నట్టు కొడుతున్నాం. దగ్గర గాయస్ ఒక గంటన్నర కష్టపడ్డ తర్వాత మన చక్రం అయితే రెడీ అయిపోయింది. వాటర్లో తిరిగేది ఏదైతే ఉందో ఇదే అన్నమాట. మెయిన్ ఈ చక్రంని యూజ్ చేసి మనమైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. సో ఈ చక్రం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. పోయిన సంవత్సరం మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ని తెలుసుకొని ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేసి ఈసారి అయితే దీన్ని తయారు చేస్తున్నాం కదా. దాంట్లో ఇంపార్టెంట్ చేంజ్ మేము చేసింది ఏంటంటే ఈ బేస్ అనమాట. మేము తయారు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వాటర్ ఫోర్స్ వల్ల ఎక్కడ కూడా మాగలేదు. బట్ ఈసారి ఈ విధంగా అయితే తయారు చేసినాం. దీని మీద వాటర్లో పెట్టిన తర్వాత దీన్ని
దానిపైన రాళ్ళు అయితే పెడతాం, ఇది వాటర్లో ఆరామ్సే అవుతుంది. ఇంకొక చేంజ్మెంట్ ఏంటిది అంటే దీన్ని అడ్జస్టబుల్ అయితే తయారు చేసినాం అనమాట. మనము దీంట్లో మధ్యలో చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు దీన్ని వాటర్లో ఏ హైట్ కావాలో ఆ హైట్కి మనం సెట్ చేసుకోవచ్చే విధంగా ఈ విధంగా అయితే దీన్ని తయారు చేసినాము. మోటార్ వచ్చేసి గైస్ ఈ పోల్ పైన ఈ విధంగా అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. అండ్ ఈ చక్రం ఏదైతే ఉందో చక్రం వచ్చేసి మధ్యలో ఈ విధంగా దీని అయితే ఫిక్స్ అయితే చేయాలి, మనం తిరిగే విధంగా తయారు చేయాలి. వాటర్ ఫోర్స్ కి చక్రం తిరిగే కొద్దీ దీని నుంచి ఈ మోటార్ అయితే తిరుగుతుంది. ఆ తర్వాత మనకు దీంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ మోటార్ కంటే ముందు కూడా ఈ చక్రాన్ని దీనికైతే ఫిక్స్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ మనం స్టెప్ అయితే తీసుకుంటున్నాం. అదేంటిది అంటే ఇక్కడ మన చక్రాన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాము. చక్రం వచ్చేసి మనం వాటర్లో మునగంగానే ఏమవుతుంది అంటే వాటర్ ఫోర్స్కు చక్రం ఈ విధంగా అయితే తిరుగుతుంది అనమాట. ఇది తిరిగినా కొద్ది అసలు మేము ఏం ప్లాన్ చేసినామంటే మోటార్ని పైన ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. మా దగ్గర ఉన్న చైన్ అయితే సరిపోతలేదు. సో దానికోసం మోటార్ని ఈ విధంగా రివర్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఫస్ట్ చక్రాన్ని ఫిక్స్ చేసుకుందాం, ఆ తర్వాత మోటార్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత చైన్ అయితే ఎక్కిద్దాం. చలో, మోటార్ ఇక్కడ సెట్ చేసినాం. అండ్ కింద వచ్చేసి మనకు వీల్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మేమే మోటార్ కు పవర్ ని ఇచ్చి చక్రం తిరిగేటప్పుడు చైన్ పడుతుందా లేదా టెస్ట్ చేస్తున్నాం. ఇదే కరెక్ట్, వాటర్ ఎట్లా తిరుగుతుంది. సో మొత్తానికి గైస్ మనం తయారు చేసిన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఈసారి దీంతోనే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మనము. సో ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడ అటాచ్ అయినాయో ఇవన్నిటికి మంచిగా పెయింట్ అయితే వేసుకుందాం. ఆ తర్వాత వాటర్లోకి తీసుకెళ్ళి దీన్ని టెస్టింగ్ అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఇది మాది 4th టైం తయారు చేసుడు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇది ఒక్కసారి కూడా సక్సెస్ అయితే కాలేదు. ఇలా చూద్దాం ఏం జరుగుతుందో. పర్రా మళ్ళీ 2-3 రోజులు అయితే వాటర్ బంద్ అయితే అదిమో బాగా. వాటర్లోకి అయితే గాయస్ దిగుతున్నాం. ఇగో మన కిట్టు మునుగుతాడని అత్తలేడు భయపడి హైట్ ప్రాబ్లం. మనము కింద పెద్ద హాఫ్ పెట్టడానికి రీజన్ ఇదే. ఇది ఒక రౌండ్ తిరిగేసరికి పైన మీరు చూడొచ్చు మోటార్ ఎన్ని రౌండ్లు తిరుగుతుందని చెప్పేసి. ఇక్కడ ఈ స్పీడ్తో తిరుగుతుంది స్లోగా, అయినా మనకు ఎన్ని వోల్ట్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అయితే చూద్దాం. డీసీలో దీని అయితే సెట్ చేసిన. సో మీరు చూసినట్లయితే గాయస్ ఈ స్పీడ్కి మనకు 3 వోల్ట్ల ఎలక్ట్రిసిటీ వచ్చేసి జనరేట్ అయితే అవుతుంది. స్టేబుల్గా అయితే లేదు, 3 to 4 వోల్ట్స్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ ఎక్కువ లేదు కాబట్టి మోటార్ తీరా ఈ స్పీడ్తో మనకు మోటార్ తిరుగుతా లేదా చూద్దాం. పోయినసారి మనం 1 వోల్ట్ కూడా జనరేట్ చేయలేకపోయినాము, ఈసారి 3 వోల్ట్స్ వస్తుంది. 3, 2, 1 గో! చూడొచ్చు గాయస్ ఎలక్ట్రిసిటీ ఎంత జనరేట్ అవుతుందో. డైరెక్ట్ డైనమో నుంచి దీనికైతే కనెక్షన్ ఇచ్చిన, వేరే ఎటువంటి కనెక్షన్ అయితే లేదు. ఇంత ఎలక్ట్రిసిటీ అయితే మనకు ఫ్రీగా ఈ వాటర్తో జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి మనం దీన్ని తీసుకొని ఎక్కడైతే వాటర్ బాగా స్పీడ్తో వస్తుందో అక్కడికి వెళ్దాం, టెస్టింగ్ అయితే చేద్దాం. లెట్స్ గో! మన ప్రాజెక్ట్ మొత్తాన్ని కార్ పైన అయితే కట్టేసినాము. ఇప్పుడు దీన్ని తీసుకొని వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుందని చెప్పినా కదా, అక్కడికైతే వెళ్తున్నాము, ఆ టెస్టింగ్ చేద్దాం దీన్ని. మళ్ళీ గాయస్ వచ్చేసినాం ఫుల్ స్పీడ్ పోయే వాటర్ దగ్గరికి. ఈసారి సక్సెస్ కాలేదు అనుకో మళ్ళీ తయారు చేస్తాం, గివ్ అప్ ఇచ్చలేదు లేదు. అక్కడికి ఇక్కడికి వాటర్ స్పీడ్ మీరు చూడొచ్చు. ఆడ కొద్దిగా స్పీడ్ పోయినాయి కదా, ఇవి ఎంత ఫాస్ట్ పోతుందో చూడరు. ఈ షార్ట్ పిల్లగానికి గీత రాదు, ఇక్కడ పడ్డానుకో పోతాడు, ఇక ఫస్ట్ కాడ వెళ్తాడు. కొద్దిగా ఫాస్ట్ గా ఇరుగుతుంది, మీరు చూడొచ్చు. కొద్దిగా చాలా ఫాస్ట్ గా ఇరుగుతుంది. ఆడ ఎన్ని ఆంపియర్లు జనరేట్ అయిందిరా? 3 జనరేట్ అయింది కదా. ఈడ చూద్దాము, ఈడ ఇంకా తక్కువ వచ్చింది అనుకో, అది ఇంకా ఫాస్ట్ పోతున్నాయి. అన్న వడ్డకాడికి ఆడి పోదాం. మీరు చూసినట్లయితే ఒక చూపెట్టు 10 వస్తుంది. 10 పోయినసారి వోల్ట్ కరెంట్ కూడా జనరేట్ చేయడానికి మనం చాలా కష్టపడ్డాము. ఈసారి మీరు చూసినట్లయితే అరే దీన్ని ఇంకా ముంగడు తీసుకో.
పంపారు. మనము పోయినసారి దీన్ని వాటర్ లో నిలబెట్టడానికి కష్టపడ్డాము. అసోంటి సార్ మీరు చూడొచ్చు తిరుగుతుంది. కూర్చోబెట్టినా మొత్తం 10 వోల్ట్ కరెంట్ కూడా జనరేట్ చేస్తుందంటే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి వేరే ఏ వైరింగ్ లేదు. మీరు చూసినట్లయితే మోటార్లకి వెళ్ళిన 2 వైర్లు మాత్రమే ఉన్నాయి. అయ్యా ఎంత వస్తుందిరా? 13 వస్తుంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ చూసిరు కదా ఎట్లా సక్సెస్ అయిందో. మనం పోయినసారి 1 వోల్ట్ కూడా జనరేట్ చేయలేకపోయినాం. అసోంటిది 15 వోల్ట్ ఎలక్ట్రిసిటీని అయితే గాయస్ మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా జనరేట్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ వాటర్లో ఉండాల్సిన పని అయితే లేదు. మనం ఏం చేద్దామంటే దీని వైరింగ్ నుంచి వెళ్ళి బయట వైరింగ్ తీసుకుందాము. ఆ తర్వాత గడ్డ మీదకి పోయి ఏమైందిరా ఆ తర్వాత గడ్డ మీదకి పోయి దీంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీతోనే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. మనం ఏమేమి నడిపించవచ్చు ఏం కదా అని చెప్పేసి. ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని బయట టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఈ ఎలక్ట్రిసిటీని టెస్ట్ చేయబోయే ముందు మీకు మొత్తం చూపిస్తా. చాలా మంది కామెంట్లు చేస్తారు అది ఇదని చెప్పేసి. వైర్ నా చేతిలో నుంచి మీరు చూడొచ్చు చక్కగా పోయి మన మోటార్కి అయితే అక్కడ కనెక్ట్ అయింది. వేరే మధ్యలో వైరింగ్ ఏది కూడా లేదు. ఆ మోటార్ తిరుగుతుంది, దాంతోనే మనకు ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుంది. ఫస్ట్ డైనమో. సో దీన్ని అక్కడ మీకు దింపి చూపెట్టినా కదా ఎంత స్పీడ్ తిరిగిందో చూసిరు. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా. 3, 2, 1. ఎంత స్పీడ్ తిరుగుతుందో గాయస్ మీరు చూడొచ్చు. ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో దీని ద్వారా. సో ఇట్లా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మాత్రం మస్తు అనిపిస్తుంది గాయస్. చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ ని మనమైతే టెస్ట్ చేద్దాం. వర్క్ అయితే కావా, వర్క్ అయితే ఎట్లా అవుతుంది అని చెప్పేసి. మేము 4 సార్లు తయారు చేస్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ నేనైతే ఈ 9 వోల్ట్ బల్బుని చెక్ చేస్తున్నా. ఇది వస్తుందా రాదా అని. వస్తుందా రారా? 3, 2, 1. మీరు చూడొచ్చు ఒకటైతే ఆరామ్స్ వస్తుంది. అరే మన దగ్గర ఉన్నాయని వేర్రా మొత్తం ఇలా ఊరంతా కరెంట్ పంపించాలి. ఓకే ఇప్పుడు 2 అయితే పెడుతున్నా. జారిపోయింది. సక్సెస్. 2 లైట్లు ఇంకా 2 ఉన్నాయి మన దగ్గర. అవి కూడా కనెక్ట్ చేద్దాం. తేరా 4 9 వోల్ట్ బల్బులు ఆరామ్స్ వస్తున్నాయి. ఈ 5 వోల్ట్ డీసీ బల్బ్సే కాదు మన దగ్గర ఈ 9 వోల్ట్ బల్బ్స్ ఉన్నాయి కదా. ఇలాంటి ఒక 3-4 వర్క్ అయ్యే విధంగా అయితే మనం నెక్స్ట్ టైం సెటప్ అయితే చేద్దాం. ఇంకా వీటిని చూస్తే ఇక్కడ దిక్కులో వాళ్ళు వచ్చిర్రు అనుకో చేదవాడి చేస్తుర్రు అనుకుంటారు. నీళ్ళ పక్కమని లైట్లు ఎట్లా వస్తున్నాయని 4 లైట్లు గాయస్ ఆరామ్స్ వచ్చినాయి. వైరింగ్ కూడా మీరు చూడొచ్చు చక్కగా అక్కడికైతే వెళ్ళినాయి. దాంట్లో నుంచి మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అది వచ్చేసి వైర్ ఉష్పోయింది. సో దాంట్లో నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ వల్ల బల్బులు అయితే మనకు వెలుగుతున్నాయి. ఫ్రీ కరెంటు ఈ బాగు పక్కన బావి ఉందనుకో అలా దీన్ని సెటప్ చేసేసి సైడ్కు వైర్ తీసుకొని ఒక లైట్ అయితే వేసుకోవచ్చు. ఇక లైట్ వస్తూనే ఉంటుంది. వాటర్ ఎంతసేపు పోతే అంతసేపు లైటింగ్ వస్తుంది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ. కోతియాడు ఉన్నదాడు ఉండగా పోయి డిస్కో లైట్లు అయితే తెచ్చిండు. ఇప్పుడు డిస్కో లైట్లను చెక్ చేద్దాం వస్తున్నాయా లేవా అని చెప్పేసి. రిమోట్ లేదురా. అది రిమోట్ ఉంటే అయిపోవు మొత్తం అన్నీ వచ్చు. రిమోట్తో సెట్ చేయాలి. వస్తున్నాయి డిస్కో లైట్లు కూడా కానీ రిమోట్ లేదు. అరే చిలుక తెచ్చిన రిమోట్ తెస్తే అయిపోగారా. డీసీ కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు డీసీ నుంచి ఏసీలకు అయితే కన్వర్ట్ చేయాలి మనము. సో దానికోసం మన దగ్గర ఉంది డీసీ టు ఏసీ కన్వర్టర్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 12 వోల్ట్కు 24 వోల్ట్కు రెండింటికి పనిచేస్తుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం దీంట్లో నుంచి వచ్చే కరెంట్తో మన ఫోన్ని ఛార్జ్ చేయగలమా లేదా అనేది చూద్దాం. ఫోన్ ఉందా?
స్విచ్ బోర్డ్లో గాయస్ మీరు చూడ రెండు అంతా మొత్తం చెరచెర అంటుంది. స్విచ్ బోర్డ్లో మీరు చూడొచ్చు గాయస్, లైట్ అయితే వచ్చేసింది. అరే ఒక ఫోన్ ఇర్రి, ఛార్జింగ్ కేబుల్ ఇర్రి. ఎవందో ఫోను ఓకే పెట్టేస్తున్నా. ఎక్కడ రారా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 68%. సో మీరు చూడొచ్చు, ఇక్కడ పోయే వాటర్ ని యూజ్ చేసి మనం ఫోన్ అయితే చార్జ్ చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ అంటే గాయస్ ఇవి ఇట్లా చేస్తే సక్సెస్ అయితే ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్లు చేయాలని మనసు వస్తుంది. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుంటే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి గాయస్. 4వ అటెంప్ట్లో సక్సెస్ అయినాం. ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది, బట్ దీంట్లో నుంచి ఏసీఏ కరెంట్ ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది చెక్ చేద్దాము. దానికోసం మల్టీమీటర్ అయితే కనెక్ట్ చేస్తున్నా. 150, 90, 150 యావరేజ్ అయితే గాయస్ వస్తుంది. మనకు ఎలక్ట్రిసిటీ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ మన ఇంట్లో యూజ్ చేసేవి, అవిటికి 220, 240 వోల్ట్స్ కరెంట్ అయితే కావాల్సి ఉంటుంది. కాకపోతే ఇది దీంట్లో నుంచి అంత జనరేట్ అయితే అవుతలేదు. మన దగ్గర పెద్ద లైట్ ఉంది, మనం క్యాంపింగ్లో యూజ్ చేసేది. దాన్ని కనెక్ట్ చేసి చూద్దాం వస్తుందా లేదా అని. లైట్ వచ్చేదానికి ఒకవేళ ఈయన క్యాంపింగ్ చేద్దాం, ఇట్లా కట్టలేసుకొని చేద్దామా? వస్తలేదు గాయస్, మీరు చూసినట్లయితే వెనక కట్క పని చేద్దాం. వచ్చింది మళ్ళీ ఇది వెళ్దాం. మనకు కావాల్సింది ఎంత అంటే 220 నుంచి 240 వోల్ట్స్. అంత ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు జనరేట్ అయితే అవుతలేదు. ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మన కరెంట్ బయట వచ్చిపోయిందిరా, దీని ప్రాబ్లం కాదు, ఎలక్ట్రిసిటీ అంత వస్తలేదు మనకు. మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే, మనకు స్టేబుల్గా ఎలక్ట్రిసిటీ వచ్చేసి జనరేట్ అయితే అవుతలేదు. ఎలక్ట్రిసిటీ మనకు స్టెబిలైజర్ కనుక ఉన్నట్లయితే మేబీ దాన్ని యూజ్ చేసి మనమైతే దీన్ని రన్ అయితే చేయొచ్చు. తీసే కాల్పిక్తా అంత. సో ఈ విధంగా గాయస్ మా దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ టెస్ట్ అయితే చేసినాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మన దగ్గర ఉన్న లైట్స్ అన్నింటినీ కనెక్ట్ చేద్దాం, చూద్దాం ఎంత లైటింగ్ వస్తుందో ఏం కదా అని. నాలుగు లైట్లు గైస్ కంటిన్యూస్గా వెలిగిన తర్వాత మీరు చూడవచ్చు మనకి ఇంత లైటింగ్ అయితే వస్తుంది. ఆ లైట్ బంద్ చేయనా. సో ఈ లైటింగ్ మీరు ఏదైతే చూస్తారో ఇది మొత్తం కూడా ఫ్రీ. సో మొత్తానికి గైస్ మేము తయారు చేసిన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అయితే ఇది. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తాం హైడ్రో ఎలక్ట్రిసిటీ మీద. దాంతో వచ్చే కరెంట్ వల్ల దగ్గర పెద్ద లైట్ చూపెట్టినా కదా, అసోంటి 2 వర్క్ అయ్యేంత ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేస్తాము. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వైర్ చూపిస్తుందా? వైరింగ్ మొత్తం కట్ట మీద ఉంది. వైర్ సక్క మోటార్ రాక్ అవుతున్నది. ఇక హీటర్ గాలకి ఏం ఛాన్స్ ఇవ్వలే ఇక.